క్రీస్తుకు లోబడతాం, ఆయన శిరస. అదే రీతిగా భార్య కూడా భర్తకి లోబడాలి. ఈరోజు ఎంత కష్టమో మాత్రం లోబడతామంటే. అయినా ఇక్కడ ఉన్న స్త్రీలందరినీ ఒక మాట అడిగేస్తాను, అమ్మ లోబడతాం కష్టమా? ఎంతమంది లోబడతాం కష్టం అంటారు? చేతులు ఎత్తండి. రెండోది ఏమని చెప్పండి? భర్తలారా మీ భార్యని ప్రేమించండి. ఎంతమంది ప్రేమిస్తాం కష్టం అంటారు? చేతులు ఎత్తండి. ఇదిగో మీరు అందరూ దొరుకుతారు. లోబడతాం కష్టమా? చేతులెత్తలే. ప్రేమిస్తాం కష్టమా? చేతులెత్తలే. మరి దేని చేతులు ఎత్తుతారు? చేతులు ఎత్తడం వల్ల అర్థం ఏంటి తెలుసా? ఏది కష్టమో నాకు తెలియదు కాబట్టి చేతులు ఎత్తలేదు అంటాం. మరలా అడుగుతా, లోబడతాం కష్టమా? ప్రేమిస్తాం కష్టమా? లోబడతాం కష్టమన్న వారి చేతులు ఎత్తండి. ప్రేమిస్తాం కష్టమన్న వారి చేతులు ఎత్తండి. ప్రేమిస్తాం కష్టమని నేను చేతులు ఎత్తుతా. ఎందుకు తెలుసా? అక్కడ మామూలుగా ప్రేమించని మాత్రం చెప్పలే. ఒక స్త్రీ నాతో పెళ్లిలో ఏది కష్టం అంటే, మేము భార్యను ఎప్పుడు ప్రేమిస్తాము, అందుకనే దేవుడు మమ్మల్ని ప్రేమించమని సపరేట్గా చెప్పలేదు అనేది. ఏంటంట? భార్య ఎప్పుడు ప్రేమిస్తారంట, అందుకని సపరేట్గా ప్రేమించని చెప్పాల్సిన అవసరం రాలేదంట. కానీ వాస్తవం అదా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన సొంత రక్తముతో ఏం చేశారంట? కడిగి పవిత్రపరుచుకుని తన రక్తం ద్వారా తన ప్రేమతో ఏం చేసుకున్నాడంట? సంఘాన్ని మార్చుకున్నాడంట. సో భర్తకి ఇవ్వబడిన టాస్క్ ఏంటంటే, అయ్యా నీ భార్య నీ మాట వినకపోయినా, ఇన్ఫాక్ట్ నేను గౌరవించకపోయినా నువ్వు ప్రేమించాలి. క్రీస్తు ఎలాగ సంఘాన్ని క్షమించి ప్రేమించి తన సొంత రక్తాన్ని కాల్చి ఆయన ఎట్లా కావాలో అట్లా మంచుకున్నాడు. కొంతమంది భర్తలు వచ్చి నా భార్య వెళ్తారు, నా భార్య ఇట్లా లేదు, నా భార్య అట్లా లేదు. నువ్వు మలుచుకోవాలి. నీకు ఎట్లా కావాలో నువ్వు మలుచుకోవాలి. నీ ప్రేమతో నువ్వు మలచాలి. తిట్టుడితో కొడతాడుతో కాదు. ఈరోజు ఎంతో మంది వాక్యంని ఎరగక లోకంని చూసి లోకంని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామండి. కానీ ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న వారిని మిమ్మల్ని వేడుకుంటున్నాడు. ప్రభు నామంలో తగ్గించుకుని సమర్పించుకుని ప్రభు పాదాలు పట్టుకుని ఆయన వాక్కు నియమాన్ని ఎరిగి దేవుడి వాక్యం చూస్తున్నప్పుడు 600 నియమాలు ఉన్నాయి తెలుసా? 300 ఏం చేయాలో, 300 ఏం చేయకూడదు. ఎందుకు తెలుసు నీకు చెప్పండి? 600లో ఏంటి? 300 ఏది చేయాలి, 300 ఏది చేయకూడదు. ఈరోజు మనకంతా లోకం ఏం చెప్తుందో తెలుసు, దేవుడు ఏం చెప్తున్నాడో తెలియదు. కనీసం 10 ఆజ్ఞలు తెలుసా? 10 ఆజ్ఞలు కూడా తెలియకుండా, రూల్స్ తెలియకుండా ఏం అర్థం? ఎందుకంటే మనుషుడు అంటాడు, నేను అనుకుందే ఆట, నేను నిర్ణయించిందే కార్యము, దేవుడు నాకు తగినట్టుగా అడ్జస్ట్ అయిపోవాలి, అందుకనే నాశనం అయిపోతున్నాం. అది ఇందా చెప్పిన మాట, మోసపోకడి, దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. ఈరోజు కనీసం ఈ ఉద్యోగ సభలో వచ్చిన మీరు కనీసం ఇప్పుడు కన్నా, అరే నా జీవితంలో ఏం పోగొడుతున్నా? దేవుడు నా వాగ్దానం చేసిన ఏంటి? దేవుడు నమ్మదగిన దేవుడా కాదా? ఎంతమంది అంటారు దేవుడు ఇక్కడ నమ్మదగిన దేవుడు అంటారు? చేతులు హల్లెలూయా చెప్పండి. ఇస్తే నెరవేరుస్తాడా? నెరవేర్చడా? నెరవేరుస్తాడు. మరి నీ జీవితంలో నెరవేరిందా? కారణం ఏంటి? తప్ప ఆయన దగ్గర కాదు, తప్పు మన దగ్గర. ఎందుకంటే మనం అనేక సార్లు ఒక వాగ్దానం కార్డు తీసుకుని వెళ్ళిపోతాం, దేవుడు చేస్తాడు. ఒకప్పుడు కనీసం వాగ్దానం కార్డులో ప్రామిస్ టు ఒబే, ప్రామిస్ టు ఒబే, ఒకవైపు ప్రామిస్ ఉంటే ప్రామిస్ టు ఒబే అని ఇంకో వైపు ఉంటుంది. అంటే ఒక వాగ్దానం దేవుడు చేస్తాడంటే ఇంకో వైపు నువ్వు ఏం చేయాలనేది ఉంటుంది. ఈ రోజు వాగ్దానం కార్డులో ఉండమంట. ఈ రోజు వాగ్దానం కార్డులో కేవలం దేవుడు నీకు పలానా చేస్తాడు అన్నది మాత్రం ఉంటుంది. కానీ బైబిల్లో జాగ్రత్తగా చదివి చూడండి, దేవుడు ఎప్పుడన్నా ఎవరి జీవితంలో ఏదైనా చేయాలంటే అక్కడ పెడతాడు నియమం. నువ్వు ఇలా ఉంటే, నువ్వు ఎలా బ్రతుకుతే, నువ్వు ఇది చేస్తే. ఈరోజు ఎంతమంది జాగ్రత్త, కొంతమంది ఉన్నారు జీవితంలో నష్టపోతానికి, కోల్పోతానికి కారణం ఏంటంటే, కొంతమంది పరీక్షల్లో వెళ్ళేవారు యోబులాగా దేవుడు
దేవుడు అపవాదిని శోధిస్తానికి అనుమతించబడిన వారు. కానీ అలాంటి పోరాటాలు వెళ్ళేవారు అది కేవలం తాత్కాలికమే, ఒక ఫేజ్ మాత్రమే. కొంతమంది ఎంతో మంది పరీక్షలో నిలబడాలి అనేటప్పుడు పరీక్షల్లో నిలబడతానికి సిద్ధంగా లేదు. ఈ యొక్క మాట నేను చెప్పేటప్పుడు దయచేసి హృదయంలోకి తీసుకో. నీవు దేవుడిని వెంబడించేటప్పుడు నీకు అన్ని అర్థం కావాల్సిన అవసరం లేదు. నీవు దేవుడిని వెంబడించేటప్పుడు అన్ని నీకు తెలిసి నువ్వు చేయవలసిన అవసరం లేదు. ఈరోజు నువ్వు దేవుని వెంబడిస్తున్నావు అంటే నీ జీవితము ఆయనకు అంగీకారంగా ఉందా? నీవు ఆయన నీకు అనుగ్రహించిన వాక్కు తగినట్టుగా బ్రతకగలుగుతున్నావా? అంతే కావాలి. ఆయన వాక్కును ఆధారం చేసుకుని ఆయన వాక్కు తగినట్టుగా నువ్వు బ్రతకగలిగితే చాలు. ఇంకా దేవుడు దాని మించి నీ దగ్గర కోరిక ఏమీ లేదు. యెహోషువ నీకు ఏదైతే మోషే తెలియజేశాడో దాని తగినట్టు బ్రతుకు. నేను కొత్తగా నీకేం తెలియజేస్తలేదు. యెహోషువ ఏదైతే నీకు అనుగ్రహించబడిందో ఆ ధర్మశాస్త్రం తగినట్టు బ్రతుకు. దానికి కుడుకు కానీ దాని ఎనక కానీ జరగదు. నేను నీకు ముందుగా వెళ్తా, నేను నీకు జయాన్ని ఇస్తా, నేను నీకు సమస్త సమకూర్చి జరిగిస్తా, నేను నీ జీవితంలో మేలు జరిగిస్తా. ఈ రోజు దేవుడు మన జీవితంలో మేలు జరిగించాలని ఆశపడతాడు. ఇక్కడ మేలు పొందుకుంటానికి ఆశపడిన వారు రెండు చేతులు తల్లి చెప్పండి. ఈరోజు మన జీవితంలో దేవుడు ఎప్పుడు కార్యం జరిగిస్తాడంటే